హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఏ విషయంలో మోసం చేశారో ఆ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో లవ్ పరంగా లేదంటే పెళ్లి విషయం పరంగా, అసలు ఏ విషయంలో మోసం చేశారో, మీరు ఏ విషయంలో మోసపోయారో కానీ, మరి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తారా? ఈ ఆలోచనలు కూడా వారి ఇంటెన్షన్గా, అంటే కావాలని మిమ్మల్ని మోసం చేయటం కానీ అండ్ సిచ్యువేషన్స్ పరంగా వారి దూరం అయ్యి మీ దృష్టిలో మోసపూరితమైన వారుగా మిగిలిపోవటం కానీ, అసలు ఏం జరిగింది, ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా బాధ పెట్టి వెళ్ళారు, మరి ఈ ఈ రకంగా మీరు బాధపడేలా చేసిన ఈ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. ఇవి వచ్చేసి ఈ డెక్లో ఎనర్జీస్ అయితే చూద్దాం. మీకు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తాయండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ ఆలోచనలు, వీరి గురించి అసలు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఎస్, ఆలోచిస్తున్నారండి. టూ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ కూడా ఉంది అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ కూడా ఉంది. అంటే ఈ పర్సను మీ నుండి ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదండి. మీ గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నారు ఈ క్షణంతో కూడా. అంటే ఇప్పటికీ వారికి ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా జరగట్లేదు, ఆ పని అయితే అవ్వట్లేదు. ఎంత ప్రయత్నించినా సరే మీరు వారి మైండ్లోంచి అయితే వెళ్ళట్లేదండి. వారి కళ్ళ ముందు ఇప్పటికే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీతో లైఫ్ అనేది జర్నీ చేశారు కదా, ఆ జర్నీ అన్నది వారికి మంచి మెమరీగా మిగిలిపోయింది. కానీ వారు చేసిన పనికి మీ ఆలోచన నుండి బయటపడలేకపోతున్నారనమాట. అంటే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో కూడా ఉన్నారు. టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు వీరు వారంతటి వారే వచ్చి మీకు మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, చేయాలా వద్దా అన్నది కన్ఫ్యూజన్. అలానే మిమ్మల్ని ఎందుకు మోసం చేశారా అన్న ఫీల్ కూడా వాళ్ళు అయితే ఉంది. అంటే అనవసరంగా మీతో మాట్లాడేమి, అనవసరంగా మీకు ప్రపోజ్ చేసామే, అనవసరంగా మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్లో ఇటు కాకుండా చేసామే అన్న పశ్చాత్తాపం కూడా ఉంది. అంటే మీరు ఇప్పటికీ వారి మైండ్లోనే ఉన్నారండి. వారి మైండ్లో నుంచి ఇంకా వెళ్ళలేరు. మీ గురించి ఈ క్షణం వరకు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎనర్జీస్ కార్డ్ ఈ రకంగా రావటం అయితే జరిగింది. ఇప్పుడు పాస్ట్లో మీ విషయంలో అసలు ఎలా ఉండేవారు, అంటే మీ లైఫ్లోకి వచ్చే ముందు నిజంగా వారికి మీ మీద ప్రేమ ఉండి వచ్చారా? ఏదైనా కారణాలు కావచ్చు, అంటే ఇంటెన్షన్గా కొన్ని చూడండి, స్వార్థం కోసం ఉంటుంది, ఏదో ఒక మంచి అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా వేలైనా అయ్యి ఉండొచ్చు. ఏ ఉద్దేశంతో పాస్ట్ లైఫ్లో మీతో ఉండేవారు, ప్రజెంట్ మీ విషయంలో అసలు ఏ రకంగా ఉంటున్నారు అండ్ ఫ్యూచర్లో మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్. ఇప్పుడు పాస్ట్లో మీ లైఫ్లోకి వచ్చేటప్పుడు ఈ పర్సన్ ఎస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. అంటే ఈ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ అనమాట. అంటే మీరు కొంచెం అట్రాక్షన్గా ఉండటం, అవన్నీ అట్రాక్ట్ చేశారు. ఈ మనీ మైండెడ్ పర్సను మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవ్వడం అండి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎంత చెడ్డవాళ్ళైనా సరే కొన్ని వాటికి అట్రాక్ట్ అయ్యి మంచితనంగా మారుతారండి. అలానే ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అయినా సరే వారికి తెలియకుండానే మీ లైఫ్లోకి రావటం. అనుకోవచ్చు కదా, మీకు జాబు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, అంటే వీరి లైఫ్లోకి వచ్చిన మీకు ప్రస్తుతం బెటర్ లైఫ్ కాకపోవచ్చండి. ఈ పర్సను మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు. అంటే అట్రాక్షన్గా ఉండి అప్పటికప్పుడు వారి మనసులో వచ్చిన మాటలే మీకు ప్రపోజల్గా ఇవ్వటం అయితే జరిగింది. ఒక మ్యారేజ్ ప్రపోజల్గానా, ఒక లవ్ ప్రపోజల్గానా, ఆల్రెడీ పెళ్ళైపోయి ఉండిందా, ఇలా ఈ పర్సన్ మనీ ఎక్కడుంటే అక్కడే ఉంటారండి. మీరు కొంచెం ఎలా అంటే
చాలా నీట్గా డిగ్నిటీగా వాళ్ళకి ఒక టేస్ట్ అనేది ఉంటుంది కదా, ఇలాంటి పర్సన్ ఫ్రెండ్గా కావాలి, ఇలాంటి పర్సన్ లవర్గా కావాలి, ఇలాంటి పర్సన్ తోటి మ్యారేజ్ కావాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్గా ఉంటాయి కదా, ఆ క్యాలిక్యులేషన్ మైండ్తో మీ లైఫ్లోకి అయితే వచ్చినట్టున్నారండి. 4 ఆఫ్ ఫ్యాన్స్. ఎస్, ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఒక రకంగా ఆలోచించుకుని మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామనే ప్రపోజల్తో అయితే వచ్చారండి. మరి ఎందుకు మిమ్మల్ని మోసం చేశారో, మీరు మోసపోయారు అంటే వీళ్ళు కావాలని మోసం చేశారా, లేదంటే సిచ్యువేషన్స్ పరంగా మీ దృష్టిలో మోసపూరితమైన మిగిలిపోయారంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్ కార్డులు అయితే చూద్దాం. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అయితే ఉందండి ఎనర్జీస్, ద హై ప్రెస్టిస్ ఎనర్జీస్ అనమాట. ఎస్, డెవిల్ కార్డ్ ఇది 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే 2 ఆఫ్ పెట్టి ఎనర్జీ అయితే వచ్చింది. ఈ పర్సన్ బిజీ లైఫ్ అయితే అయిపోవడం, బిజీ లైఫ్లో నడుస్తుందండి సిచ్యువేషన్. ఎంత బిజీ లైఫ్ అయినా సరే మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి. మీ జ్ఞాపకాలు ఎక్కువ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వీరికి లైఫ్లో ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు పాస్ట్లో ఉన్న వారితోటి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడాలని చూడడం కానీ, మళ్ళీ వారు ఇచ్చిన కమిట్మెంటు యాక్సెప్ట్ చేయడం కానీ, మీరు ఇచ్చిన కమిట్మెంట్ యాక్సెప్ట్ చేయడం కానీ ఈ ఆలోచన ఒకటి. అండ్ లేదంటే ఫ్యూచర్ విషయంలో వీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడేమో 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హై ప్రెస్టిస్ ఎనర్జీస్ కార్డ్, అంటే 2 ఎనర్జీస్ అనమాట. అంటే ఈ పర్సన్కి ఇంకా మీరు మైండ్లో నుంచి పోలేదు అండ్ మీ విషయంలో ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారంటే మీతో ఉన్న బాండింగ్ అనేది మళ్ళీ మీ విషయంలో ఆలోచించాలనేది అనుకుంటున్నారు. ఇంకోసారి ఆలోచన అయితే ఉందండి. ఇప్పుడు వీరు చేసేది కరెక్టా కాదా, అంటే ఇప్పుడు వీరికి కావాల్సింది పాస్టా ఫ్యూచరా. పాస్ట్ అంటే ఆల్రెడీ మీతో లైఫ్ అనేది జర్నీ చేశారు. మరి జర్నీ చేసినప్పుడు మీతో లైఫ్ నచ్చిందా అంటే ఎస్ నచ్చింది. కానీ ఎందుకు మీ నుండి లైఫ్ నుండి దూరం అయ్యారు, ఎందుకు మోసం చేశారంటే వీళ్ళకి డబ్బు బాగా కనిపించాలండి, కళ్ళకి కనిపించాలి, వీళ్ళకి సెక్యూర్గా అనిపించాలి అండ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి. ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ చూస్తారు. వీళ్ళైనా కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళైనా కానీ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అనమాట. అసలు మీ కర్మకి తగ్గట్టు వీళ్ళైతే తగులుకున్నారండి. కానీ మీకు చెడు జరిగిందా, మీరు లైఫ్ నాశనం చేసుకున్నారంటే మీ వల్ల వీరికి మంచి అయితే జరిగింది. అంటే ఎంత మనీ మైండెడ్ పర్సన్ అయినా సరే మనసున్న వారుగా మీరైతే మార్చారు. ఈ పర్సన్ మీ విషయంలో అయితే కరెక్ట్ అయ్యారండి. ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ లైఫే కావాలనుకున్నారు. ఇది 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు 2 ఆఫ్ పెంటికల్స్, బిజీ లైఫ్లో కూడా మీ గురించి ఆలోచించి ఇప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. మీరా నెక్స్ట్ లైఫా అంటే వీరు కోరుకున్నది ఏంటంటే ప్రజెంట్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట. ఇదిగోండి, ఇది 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారంటే మీతో ఉన్న లైఫ్, మీరు ఇచ్చిన క్వాలిటీ లైఫ్ అండ్ ట్రూ లవ్ ఇవన్నీ మీ వరకు తీసుకురావడం అయితే జరుగుతుందండి. జరిగేది కూడా ఇదే. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు, మీ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చెప్పాలనుకుంటున్నారు. మరి వీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? ఈజీగా మిమ్మల్ని వదిలేసుకురావటం జరిగింది, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే కష్టం అండి. మరి ఏముంటుందో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్యూచర్లో. జడ్జిమెంట్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ విషయంలోనే అటాచ్మెంట్గా అయితే ఉన్నారండి. అంటే పాస్ట్లో చేసిన తప్పు మళ్ళీ తిరిగి చెయ్యకూడదు. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే అది ఒకరిని నొప్పించేలా ఉండకూడదు, ఒకరు బాధపడేలా ఉండకూడదు అండ్ ఇబ్బంది పడేలా ఉండకూడదు. ఇప్పుడు మీ విషయంలో మరి ఏ తప్పు చేశారో కానీ, అంటే తప్పు చేయడం అంటే ఒక రీజన్ చెప్పకుండా మీ నుండి దూరం అయిపోయి మిమ్మల్ని బ్లాక్ చేసేసి
మీరు బాధపడేలానే ప్రవర్తించారు కదా, మళ్ళీ వారంతట వారే మీతో మాట్లాడాలనుకోవడం కానీ, మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వటం కానీ, మీరు ఇచ్చిన కమిట్మెంట్ యాక్సెప్ట్ చేయటం కానీ, ఇలా అనేక ఆలోచనలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వారంతట వారే ఎలా వచ్చారో తెలియదు, అండ్ తెలిసి మీ నుండి దూరమయ్యారు. మళ్ళీ అన్నీ జీవితం అంటే అర్థమయ్యాక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. అండ్ మిమ్మల్ని మిస్ చేసుకోకూడదని కూడా ఆలోచిస్తున్నారు. జడ్జిమెంట్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది. ఏంటంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే ఉంది. అది ఎలా చెప్తున్నా అంటే చూడండి, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. గతంలో మీ లైఫ్లో ఇష్టంతో రాలేదండి, అట్రాక్షన్ తోటి వచ్చారు. అండ్ మీరేమో వీరి మీద ఎఫెక్షన్ పెంచేసుకున్నారు. ఈ ఎఫెక్షన్ తోటి ఇప్పటికీ మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వారిని మోసం చేసింది, ఇలాంటి వారిని దూరం చేసుకుంది. ఈ రోజుల్లో కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉంటారా? ఇది వెయిటింగ్ ఎనర్జీ అనమాట. వెయిట్ చేసే వాళ్ళు ఉంటారా? ఇంకా మీరు మర్చిపోలేకపోతున్నారు. మీరు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. మీరు ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తూ హోప్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీ వెయిటింగ్ ఎనర్జీ వీరిని ఇంప్రెస్ చేసిందండి. అంటే ఈ రోజుల్లో రిలేషన్షిప్ పరంగా చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి కదా. మీరు అనుకుంటే నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళొచ్చు, పాస్ట్ని మర్చిపోవచ్చు. కానీ మీరు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళలేకపోతున్నారని, పాస్ట్లోనే ఉండిపోతున్నారని ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. ఈ మోసం చేసేవారిని మిమ్మల్ని వీరి వల్ల మీరు మోసపోయారు. అలాంటి వారిని మీరు మార్చారు అంటే ఇక్కడ మీ వల్లే వీరి జీవితం అయితే మారిపోయింది. మీ వల్ల మారాలనుకుంటున్నారు, మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మరి ఈ ఈ వ్యక్తి వల్ల ఎంతమంది మోసపోయారో, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో. కానీ అంటే చూడండి, చాలామంది ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటారు. అంటే ఎక్కువ రోజులు రిలేషన్లో ఉండరు. ఆల్రెడీ మీ లైఫ్లోకి వచ్చినా ఆల్రెడీ వాళ్ళకి ఒక పాస్ట్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే వాళ్ళు ఆ పాస్ట్కి కనెక్ట్ అవుతారో మిమ్మల్ని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే పాస్ట్లో చేసిన తప్పులు ఎక్కడ మళ్ళీ రిపీట్ కాకూడదు. అండ్ మీ విషయంలో వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. ఫ్యూచర్లో అయితే జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఇదొక రీనన్ కార్డ్ అనమాట. మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మీరంటే రెస్పెక్ట్ కూడా ఉందండి. చూడండి ఎనర్జీస్ అన్నవి. ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందంటే పాస్ట్ లైఫ్లోని మళ్ళీ కంటిన్యూ అయితే అవ్వాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీయాలి. వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు? ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సను మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. పాస్ట్ పర్సన్కి అంటే మీకు ప్రపోజల్ అయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు, మీకు ఒక గిఫ్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఈ పర్సను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరి వస్తున్నారు. అండ్ వాళ్ళు లైఫ్ పరంగా మీకు ప్రపోజ్ ఇచ్చి మీ నుండి ఇంప్రెషన్ తీసుకోవడానికి కూడా, అంటే మీకు నమ్మకం ఉండాలి కదా ఈ పర్సన్ మారారు, నిజంగా మారారా లేదంటే వేరే ఇంటెన్షన్ తోటి లైఫ్లోకి వచ్చి మళ్ళీ లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారంటే లేదండి, వాళ్ళు మారే వస్తున్నారు. చూడండి ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సను దారి తప్పారు. అంటే దారి తప్పడం అంటే వాళ్ళు ఫ్రీడమ్ లైఫ్లోని వాళ్ళకి నచ్చినట్టు ఉన్నారండి. కానీ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. కానీ ఈ పర్సను ఈ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ వీరి ఇష్టాలన్నీ వదిలేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఇంకా ఎక్కువైపోయినాయండి, డోస్ ఎక్కువైపోయిందనమాట. జీవితంలో వాళ్ళకి నచ్చినట్టు బ్రతికారు కానీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. లైఫ్లో అన్ని సంతోషాలు ఎక్కడ దొరుకుతాయంటే అది మీ దగ్గరే. మీ గురించి వారి అలవాట్లన్నీ దూరం చేసుకోవాలనుకుంటున్నారండి. ఈ 9 అలవాట్లు ఏదైనా కావచ్చు. ఇప్పుడు వీటి వల్ల మీరు బాధపడచ్చు, అండ్ మీకు చెడ్డగా అనిపించవచ్చు, అండ్ ఇక్కడ వీరు నాశనం అయిపోతున్నారేమోనన్న బెంగ అన్నది ఉండొచ్చు. మీరు వీటి వల్ల మీరు బాధపడుతున్నారని వీటినన్నిటిని వదిలేసుకోవాలనుకుంటున్నారండి ఈ పర్సన్. అంటే మీ విషయంలో తీసుకునే యాక్షన్ ఏంటి అంటే మీకు ప్రపోజల్ ఇవ్వడంతో పాటు మీకు ఇష్టం లేనివన్నీ వీరు వదిలేసుకోవాలనుకుంటున్నారు. అంటే సాక్రిఫైస్ చేసేస్తున్నారండి. అంటే మీరు కావాలంటే కొన్ని వదులుకోవాలి, అది ఏమైనా కావచ్చు. ఆ వదులుకునే వాటిలో
వారికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. అంటే జీవితంలో వారికి నచ్చిన వారితో ఉంటే అది మీరు వారిని మెచ్చిన వారిని, అంటే ఈ పర్సన్ మీకు చాలా ఇష్టం కదా, మీరు వారిని మెచ్చారు, మన నచ్చిన వారితోటి ఉంటే చాలా సంతోషం అన్నట్టు వీళ్ళైతే అంటున్నారు, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. నెక్స్ట్ చూసారు కదా, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైఫ్లో వీరికి లైఫ్లో ముగ్గురు ఉండొచ్చు. ఒక చెల్ల, అక్క, తమ్ముడా, లేదంటే ఫ్రెండ్సా, లేదంటే రిలేటివ్సా, ఏదైనా కావచ్చు, వెల్ విషర్స్ అయినా కావచ్చు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు మీరు ఒకళ్ళు అనమాట. అంటే మీకన్నా ఎక్కువ వాళ్ళు అయితే కాదు. వారికి ఇప్పుడు చూడండి, థర్డ్ పార్టీ వారంటే చాలా ఇష్టమని మీరు అనుకుంటున్నారు కదా, ఆ థర్డ్ పార్టీ వారితో పాటు మీకు కూడా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇష్టాలు ఏంటి, అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం అంటారు, కొంతమంది ఫ్రెండ్స్ ఇష్టం అంటారు. ఆ ఇష్టంలో కూడా మీరు కూడా ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నట్టు అందండి. అంటే వాళ్ళకి ముగ్గురు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉన్నారు. ఆ ముగ్గురులో మీరు ఒకళ్ళు అనమాట. అలా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు. వీరి సంతోషం, ఈ ముగ్గురు ఉంటేనే వీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే ఆ ముగ్గురులో మీరు ఒకళ్ళండి రీనని కూడా అనుకుంటున్నారు. ఇదే ఫైనల్ అనమాట. ఇంక ఈ పర్సన్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. సో నైస్ కదా. ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, క్వీన్ ఆఫ్ 3 ఆఫ్ ఫ్యాన్స్, 3 ఆఫ్ పెంటికల్స్. ఈ ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీ మదర్ ఉన్నారు, మీకు సేవలు చేస్తారు, ప్రతిదీ పట్టించుకుంటారు కదా. అలాగే ఫాదర్ కూడా మీ ఏమేమి కావాలో తీసుకుంటారు. వైఫ్ కూడా ఏమేమి బాధ్యతనే చూసుకుంటారు కదా, భర్త అయినా బాధ్యత చూసుకుంటారు. ఎవరైనా సరే ఇష్టాలు తెలుసుకుని అన్నీ కావాల్సింది సమకూర్చడం అనమాట. అలా ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ వారి మంచి చెడ్డలు పట్టించుకునేది ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా అనుకుంటున్నారు. మీరైతే బాధ్యతలు అయితే తీసుకుంటారని, అలానే లైఫ్లో ఏదైనా సరే మీతో కలిసి ఉండాలి అండ్ మీ సపోర్ట్ తోటే ఉంటున్నారని కూడా ఇప్పుడు అర్థమవుతుందండి. సపోర్ట్ అంటే మీరు చేసే పనులు వీరైతే చేయలేరు అండ్ వీరి వల్ల అయితే కాదండి. మీరు తీసుకునే బాధ్యతలు మరి అలా ఉంటాయి. వీరికి అసలు ఒక వస్తువు దాని రేట్ ఏంటో తెలీదు, అవి ఎలా కొనాలో తెలీదు. ఏది కూడా డబ్బు సంపాదించడం ఈజీయే కానీ మెయింటెనెన్స్ చేయడం కష్టమండి. ఇంటి బాధ్యతలైనా సరే ఏదైనా సరే వీళ్ళకి ఇప్పటి వరకు బాధ్యత అన్నది తెలియలేదు. కానీ మీ విషయంలో బాధ్యతలు అన్నది నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డులో మీరైతే వచ్చారు. ఇప్పటి వరకు మీరు వారిని పట్టించుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలి అంటే అన్నీ సమకూర్చాలి, మీకు మంచి చెడ్డలు చూసుకోవాలన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇక్కడ ప్లానింగ్ అయితే కనిపిస్తుందండి. అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు ఏ సంతోషం చూసి మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ సంతోషం కాస్త సంతోషం కాదని మీతో లైఫ్ ప్లాన్ అనేది కరెక్ట్గా చేస్తే వీరి జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఏమి ఉండదు. అంటే మీరు వారితో అంటే అన్నీ ముందుకు వెళ్తాయి, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. ఒక సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ బోన్ సపోర్ట్ అన్నట్టు ఉంటుంది. అంటే ఏదైనా కష్టం వస్తే మీరు ఉన్నారన్న ధైర్యం అనమాట. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ నుండి దూరం అయిపోయిన, మిమ్మల్ని మోసం చేసిన ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ పర్సన్ మారిపోయారండి, టోటల్గా మారిపోయారు. 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సను మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ముగ్గురిని హెల్ప్ అయితే అడుగుతున్నారండి. ఇప్పుడు మీ విషయంలోని మాట్లాడడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మనీ కూడా ఖర్చు పెడుతున్నారనమాట. అంటే అవతల వాళ్ళు అంత ఈజీగా చెప్పరు కదా. ఏదో ఒక ఖర్చు పెట్టి మీ గురించి తెలుసుకోవటం, మీ విషయంలో సలహాలు తీసుకోవటం. అంటే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే వారి మనసులో ప్రేమని చెప్పాలనుకుంటున్నారా, అండ్ వారు చేసిన మోసాన్ని వారంతటి వారే ఒప్పుకోవటానికి ధైర్యం సరిపోవాలి కదా. ఇప్పుడు వారంతటి వారే వచ్చి మీకు చెప్పినా అసలు మీకు నమ్మకం కూడా సరిపోదు. నిజంగా వీరు మాట్లాడేది నిజాలా అబద్ధాలా అన్న ఉంటుంది కదా. సో మీ నమ్మకం గెలవాలి, కానీ వారంతటి వారు వచ్చే ధైర్యం లేదు. కొంతమంది హెల్ప్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ వీరి ఫ్రెండ్స్ని అయితే అడుగుతున్నారండి. 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. మీ విషయంలో
ప్లాన్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు, మారి వస్తున్నారండి. మీరు మార్చారు, మీరు మారాలని అనుకున్నారే కానీ మార్చాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ వారంతటి వారే మారి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఈ పర్సన్లో రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. 24/7 మీరే వారి కళ్ళకు కనిపిస్తున్నారండి. అసలు మైండ్లోంచి అసలు పోవట్లేదు. మీ మెమరీస్ అంతా అన్నీ మారుస్తున్నాయి. అంత మంచి మెమరీస్ మీరు ఇచ్చారు కాబట్టి మళ్ళీ వారంతటి వారే మీతో మాట్లాడడానికి, మీ లైఫ్లోకి రావడానికి మీరే కారణమైతే అవుతున్నారు. ఫైనల్గా ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయో చూద్దాం. కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేసి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ మనసులో మాటలు. చూసారా, మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచలేకపోయారన్నట్టుగా బాధపడుతున్నారు. వాళ్ళకి తెలుసండి వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు అన్న మాటలు. ఇంకొకళ్ళు అయితే అసలు ఊరుకోరు, కానీ మీరు బాధపడుతున్నారు. కానీ వేరే వాళ్ళు అయితే వేరే యాక్షన్లో ఉంటారు. అంటే మీరు వారిలో సంతోషాన్ని ఎత్తుక్కున్నారు. చూసారా, మీకు భయపడుతున్నారు ఈ పర్సన్. భయం అంటే చూడండి, బ్లాక్ అయిపోయారు. మీ గురించి 24/7 ఆలోచించి. చూసారు కదా, ఎనర్జీ ఫస్ట్లోనే వచ్చేసిందండి. ఓకే, మీరంటే చాలా భయం ఉంది. నిజాయితీగా ఉన్న వాళ్ళ దగ్గర మోసం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు భయపడతారండి. అందుకే మీ నిజాయితీ ముందు మోసం అన్నది ఓడిపోయింది. ఇప్పుడు 10 మంది మిమ్మల్ని చూసి జాలిపడచ్చు, మీ గురించి నానా మాటలు అనుకోవచ్చు. తెలిసిన వాళ్ళు బాధపడతారు, కానీ తెలియని వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారని బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అది మీకు తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. చూసారా, వాళ్ళు పనికిరాని వాళ్ళని వాళ్ళే ఒప్పుకుంటున్నారండి. గతంలో మీతో అలా మాట్లాడారు, కానీ చాలా భయపడుతున్నారు. ఇదిగోండి, అసలు వాళ్ళకి తెలీదు. అసలు ఇలాంటి వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు తప్పులు క్షమిస్తే చాలు. ఎందుకంటే వీళ్ళు అసలు మీకు రైట్ పర్సనే కాదండి. కానీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చాక వీళ్ళని సరైన మనుషులుగా మార్చరు. అందుకే ఈ పర్సను ఏదైనా సరే మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పులైతే ఒప్పుకుంటారు, కానీ కొన్ని విషయంలో స్టక్ అయిపోయారు కదా. ఇప్పుడు మీ లైఫ్లోకి ఈజీగా వచ్చేసినట్టు ఇప్పుడు వాళ్ళు తెలిసి చేశారో తెలియచేశారో ఎక్కడో విషయంలో ఇరుక్కుని ఉంటారు కదా, చిక్కుపోయి ఉంటారు కదా. అక్కడి నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ఈజీగా మోసం చేయలేరండి. ఒకవేళ చేస్తే మాత్రం చాలా పరిణామాలు అయితే ఉంటాయి. ఈ పర్సన్ ఇదే ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు వీళ్ళు మీరంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ అయితే పెరిగింది, మారారు. కానీ కొన్ని విషయంలో ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా చెందాలి అంటే వీరి వల్ల అయితే కాదంటున్నారు. అంటే ఆలోచించి చెప్పడం, ఇలా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. వారి వల్ల మీరు ఎప్పుడే హ్యాపీగా ఉండలేరండి. అంటే మీరు వారిలో సంతోషం వెతుక్కున్నారు తప్ప వారంతటి వారే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి ఇలా అయితే ఎప్పుడు వారైతే అనుకోలేదన్నట్టుగా బాధపడుతున్నారు. మీరైతే మీ ముందు వాళ్ళు తలదించుకుంటున్నారండి. మీ వైపు చూసి మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్లో కూడా ఈ పర్సన్ భయపడతారు. మీరు సూటిగా చూసి మాట్లాడినా సరే వాళ్ళు తలదించుకుంటారండి. అండ్ మీ మాటలో కూడా వాళ్ళు కొంచెం
గుండె దడ అన్నది వస్తుంది. ఈ పర్సన్ బ్లాక్ అయిపోయారనమాట. వీళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. మాటలు బ్లాక్ అయిపోతాయి. మీరు ఎదురుగా వచ్చి మాట్లాడినా సరే వీరికి అసలు సమాధానమే రాదు. మీరంటే ఒక భయాన్ని అయితే పరిచయం చేశారు. ఎప్పుడూ కూడా మీరు మీలా ఉన్నారండి. ఇప్పుడు మీరు కూడా ఏదైనా తప్పు చేసుంటే ఎదుటి వాళ్ళకి మేము భయపడవలసిన నా లైఫ్ నా ఇష్టం అని మాట్లాడరు. కానీ మీరు తప్పు చేయరు. ఒకరికి భయపడాల అవసరం మీకు లేదు. ఏంటంటే నిజాయితీగా ఉన్నారు. ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఒకళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవటం, మీలా మాట్లాడాలి, మీలా నిలబడాలి అని మీరు ఒకరికి లైఫ్ని అయితే నేర్పించారు. అండ్ ఒక లైఫ్ని ఇచ్చినట్టే ఉందండి. అందుకే మీలాంటి వారికి ఈ పర్సన్ భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఈ సిచ్యువేషన్ ఏంటి అని అడిగినా సరే ఇప్పటికిప్పుడు వీరు సమాధానం చెప్పలేరన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ పర్సను ఇక నుంచి ఒంటరివారు కాదు, అలా కూడా అనుకోవట్లేదు. వారితో ఉన్నారు ఎవరంటే అది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మనసులో మాటలు బాగానే ఉన్నాయండి, పాజిటివ్గానే ఉన్నాయి. కానీ మీరు ఈరోజు ఈ పర్సన్ని భయపెట్టేస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు తిడతారా కొడతారా అన్న భయం దానికన్నా మీ వైపు చూసి మాట్లాడే ధైర్యం లేదు. మీ మాటల్లో ఉన్న నిజాయితీకి ఈ మోసపూరితమైన మాటలు ఓడిపోతున్నాయండి. మోసం చెయ్యొచ్చు, ఒక రోజా, నెల, సంవత్సరాల, ఎన్నాళ్ళని మోసం చేస్తారు. ఏదో ఒక రోజు దొరకవలసిందే. అండ్ ఏదో సిచ్యువేషన్ సమాధానం చెప్పుకోవాల్సిందే. అండ్ మనిషిగా మారవలసిందే. సరైన పర్సన్ తగిలితే ఇలాంటి వాళ్ళు మారిపోతారండి. ఆ సరైన పర్సన్ మీరే. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అలాంటి వారి లైఫ్లోకి రైట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే. చెప్తున్నారు కదా, ఎప్పుడు కూడా ఒక పర్సన్ మారాలి అంటే ఒక చెడుదారిలో వెళ్ళే వాళ్ళని మాటల పరంగా మార్చలేము. కానీ ఒక పర్సన్ లైఫ్లోకి వస్తే అంటే దూరం అయితే ఒక లైఫ్లో ఒక వ్యక్తి లైఫ్లో చాలా మార్పులు అయితే జరుగుతాయి. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ అసలు అర్థం లేని లైఫ్ కింద మార్చేశారు. అండ్ జీవితంలో ఇంత సంతోషం కూడా లేకుండా చేసేసారు. మీరు ఎంతో సాధిస్తారండి, కానీ సాటిస్ఫాక్షన్ లేని లైఫ్గా మీరైతే ఉండిపోయింది. కానీ ఈ పర్సన్ ఏమంటున్నారంటే మోసం చేసినా సరే మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. మోసం చేసిన వాళ్ళు మర్చిపోతారండి, ఇంకో జీవితం వెతుక్కుంటారు. కానీ వీళ్ళు తెలియక మోసం చేశారు. మీకు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు. కానీ తర్వాత మీకు దూరం అయ్యాక రోజులు గడిచే కొద్దీ మీ మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్డ్లోకి వచ్చారు అంటే వీరంతటి వీరే వాళ్ళ తప్పులైతే ఒప్పుకున్నారండి. వీరిని మనిషిగా మార్చింది మీరే. మోసపూరితమైన వారిని మనిషిగా మార్చి మళ్ళీ వారిని యాక్సెప్ట్ చేసేలాగా డివైనే మళ్ళీ మీ లైఫ్లోకి పంపిస్తున్నారు. చూసారు కదా, ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ మారింది, మీరు మోసపోయారు, మీరే చెడిపోయింది అనుకుంటున్నారు. కానీ చెడ్డవాళ్ళని మార్చిన గుణం మీలో ఉంది. అందుకే ఇలాంటి వారిని మీ లైఫ్లోకి పంపించి మీరు అలాంటి వారికి జీవితం ఇచ్చేలాగా డివైన్ ప్లానింగ్ అయితే ఈరోజు ఎనర్జీస్లో అయితే రావటం అయితే జరిగిందండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. కానీ మీకు రీడింగ్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా కొత్త కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ టు ఆల్. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.